4 అయితే వచ్చేసింది. అండ్ నో ప్రాబ్లం గైస్, వెళ్ళిపోయింది 4, బట్ ఇట్స్ ఓకే. మనం బాగా వేయాలి అంతే. ఏమైందంటే అది రికార్డింగ్ అయితే కట్ అయిపోయింది. అండ్ ఇది ఆ వీడియో కంబైన్ చేసి పెట్టాలి. చూడండి ఎంత కష్టంగా ఉంది. మీరేమో లైక్ షేర్ కొట్టడమే లేదు. సరే అవుట్. అశ్విన్ని పెట్టుకొని మంచి పని అయ్యింది, కానీ స్కోర్ ఏమో ఎక్కువగానే వెళ్తుంది. బట్లర్ అవుట్ అయితే ఎవరు వస్తారు? మొయిన్ అలీ ఆర్ హ్యారీ బ్రూక్. అండ్ లెట్స్ సీ. బ్రూక్ మీ బాస్ని ఇప్పుడే అవుట్ చేశా. ఏం చేస్తావు బ్రూక్? కొడతావు? కొట్టకు. అబ్బా కొట్టినాడు. 16 నేను కొట్టాలంటే అది పొద్దున అవుతుంది కొట్టాలంటే. గైస్ నేనైతే అవుట్ అయిపోతానని అయితే నాకు గట్టి నమ్మకం అయితే ఉంది. అశ్విన్, మోర్ రన్స్ అశ్విన్. ఇది మాత్రం సీరియస్గా అవుట్ చేయవాడిని దమ్ముంటే. నీకు లేదు దమ్ము. 17. ఓ మై గాడ్, పెద్ద టార్గెట్ అయితే వస్తుంది ఇక్కడ చూస్తే. వదిలేరా ఈ బాలు. లివింగ్స్టన్ చాక్లెట్ కొనిపిస్తా. చూడండి, చాక్లెట్ కొనిపిస్తా అన్నాక ఎవడైనా ఆగుతాడా? పెద్దోడైనా చిన్నోడైనా. యాడ్ ఫ్రీ అయితే తీసుకుంటాం, నో ప్రాబ్లం. ఇండియా నీడ్ 18 runs టు విన్. లెట్స్ సీ. లాస్ట్ మ్యాచ్ లాగా ల్యాగ్ అయ్యి రోహిత్ శర్మ 4 balls స్టార్ట్ చేసి మళ్ళా 6 ఇవన్నీ వద్దు. ఈసారి కూడా రోహిత్ కోహ్లీనే దింపుదాము. వాళ్ళు కొట్టాలి. వాళ్ళు కొట్టకపోతే మ్యాచ్ అక్కడే పోతుంది. ఏమంటే ఈసారి రోహిత్ శర్మ ఉంటాడు స్ట్రైక్లో. ఆర్చరా, ఒరే రోహిత్ ఆల్రెడీ నేను డక్అవుట్ అయినావు. 4 balls ఆడి మరి డక్అవుట్ అయినావు ఆర్చర్తో. అండ్ ప్లే ఆఫ్ వీడియోస్ ఈరోజు నైట్ కూడా వీడియో వస్తుంది గైస్. రోహిత్ ఒక రెండు అనవసరంగా వీడియో కావాలని పెట్టుకుంటే వీడియో మోగిస్తున్నాడు. అయ్యా ఫోర్రా రే ప్లీజ్ రా రన్అట్ కాకుండా చాలు, ఎన్నైనా తీయచ్చు. కమాన్ రోహిత్, నీకు బ్యాటింగ్ వచ్చినా రాకపోయినా నాకు తెలియదు, కానీ నువ్వు నాకు కొట్టాల్సిందే. ఎవరు నువ్వు? డేంజరస్ రోహిత్ శర్మ. మరి ఎందుకు వాడంత స్పీడ్? 147.7. ఆర్చర్ జాగ్రత్త. అంత స్పీడ్ వేసి కింద పడినామనుకో ఎవరు చూసుకోరు. నేను రోహిత్ శర్మ ఈ ఓవర్లో నువ్వు 6, 4 కొట్టకపోతే నువ్వు రోహిత్ శర్మ కాదు. ముందు చెప్తాను. ఈడేమో అన్ని బౌన్సర్లు ఎత్తాను. అబ్బా పోయింది గైస్. మ్యాచ్ ఏం చేయలేము. హార్డ్లో ఉంది కదా, నేను హార్డ్ ఎక్కువ ఆడాను. ఆడితే ఎక్స్పర్ట్ ఆడతాను, లేకపోతే ఈజీ ఆడతాను. వెళ్ళిపో రోహిత్, ఎందుకులే. కోహ్లీ సింగిల్ మాత్రం తీయకు, ఎందుకంటే రోహిత్ స్ట్రైక్ రాకూడదు. స్పిన్నరే కదా కోహ్లీ, కొట్టేసే. అదే ఆదిల్ రషీద్. అమ్మా విరాట్ కొడతావా కొట్టలేవా? బా దాడింది. కొట్టి లాభం లేదులేండి. ఇట్లా వచ్చి మొత్తం రోహిత్ శర్మ మెక్కేసినాడు.
అండ్ సారీ ఇండియన్స్ అందరికీ చెప్తున్నా, ఈ ఇండియా నీకు చాలా దగ్గరికి వచ్చేసింది. ఇంకా అవుట్లే పద, కోహ్లీ డక్అవుట్. సారీ గైస్, నేనేం చేయలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు. అది కొట్టాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. షిట్. ఓకే, కనీసం నెక్స్ట్ మ్యాచ్ కన్నా కంబ్యాక్ చేయాలి. బ్యాటింగ్ తీసుకోవడమే మంచిది ఫస్ట్. హార్దిక్ పాండ్యా కొట్టలేదండి, వదిలేయండి. నేను ఎక్స్పెక్ట్ పెట్టుకొని కూడా 50లు కొట్టించినోని నేను కొట్టలేకున్నాను అని నాకు అనిపిస్తుంది. లాగో 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 ఏంట్రా అది అట్లా పోయింది. సరేలే, హార్దిక్ కనీసం సింగిల్ అని తీసినాడు. కోహ్లీ డక్అవుట్. అండ్ రోహిత్ శర్మ చాలా మింగినాడు బాల్స్, చాలా అంటే చాలా మింగినాడు. ఇప్పుడు కొట్టే లాభం లేదు. రోహిత్ ఆలోచించకెట్ట కొట్టాలా అని. హార్దిక్ ఈ 2 బాల్ నువ్వే ఆడు, రోహిత్కి స్ట్రైక్ మాత్రం ఇయ్యాల. అరే ఏంట్రా అది, సారీ కట్ట మస్తు. సరే రా, నువ్వు కొట్టకపోయినా పర్వాలే, వాడికి స్ట్రైక్ ఇయ్యక. నడుచుకుంటూ వస్తున్నావు, నడుచుకో. రోహిత్ నీ వల్లే మ్యాచ్ పోయింది అనుకో. రోహిత్ నువ్వేమైనా అనుకో, నీ వల్లే పోయింది. వాడు 6 కొట్టినాడు రా వాడు. హార్దిక్ పాండ్యా వచ్చి కూడా 6 కొట్టినాడు. రోహిత్ మళ్ళీ మ్యాచ్ పోయింది. That's it guys, thanks for watching. See you in the next video.